చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. మోడైన కొమ్మను, మోడైపోయిన స్థితిని కూడా దేవుడు మరలా చిగురింపజేయగలడు. సంగమ గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఏ స్థితి అయితే మోడైపోయిందో, నా పాటల్లో వెలువెలి నా జీవితం పాటలో మోడైనది కూడా దేవుడు చిగురింపజేయగలడని మాట రాశాను. ఎందుకంటే నేను గమనించాను, ఆ రోజు నేను రాస్తున్నప్పుడు మోడైపోయిన పరిస్థితి కూడా దేవుడు మరలా చిగురింపజేయగలడు. యోసేపు జీవితం మోడైపోయింది, దానియేలు జీవితం మోడైపోయింది, షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితం మోడైపోయింది, అబ్రాహాము జీవితం మోడైపోయింది. అవును నిజమే, బిడ్డలు లేరు అబ్రాహాముకు. దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలడు. అలాగనే యోధి అన్న, మీ జీవితంలో ఏ పరిస్థితి అయితే ఆగిపోయిందో, ఏ పరిస్థితి ఏం జరగకుండా నిలిచిపోయిందో దేవుడు చిగురింపజేస్తున్నాడు. అంధకారంలో వెలుగట మన దేవుడు, చీకట్లో వెలుతురుగా ఆయన ఉన్నాడట. నీ అంధకారపు స్థితి అంతటిని కూడా మార్చి నీకు వెలుగివ్వబోతున్నాడు యోధి అన్న. సంగమ దేవుని మాట ఎంత గొప్పదంటే, ఆ మాట సరిపోతుంటే మన జీవితం అంతటినీ మార్చడానికి, కదపడానికి. మనం చాలామందిని నమ్ముతాం, చాలామంది మీద ఆధారపడతాం. వారు వీరు అంటున్న మాటలు బట్టి మన జీవితాన్ని చూస్తాం. దేవుడు అంటాడు, వారు వీరు అంటున్న మాటలు బట్టి నువ్వు జీవితాన్ని చూడొద్దు, నా మాట ఏం చెప్తుందో దాన్ని బట్టి నీ జీవితాన్ని చూడు. దేవుడు మీతో మాట్లాడాడు కదా, ఎన్నో వాగ్దానం చేశాడు కదా, ఎన్నో విషయాలు మీకు చెప్తున్నాడు కదా. నేను గొప్ప కార్యాలు నీ కొరకు చేస్తాను, నువ్వు వారి వైపు వీరి వైపు చూడాల్సిన పని లేదు. దేవుని వాక్యం వైపు, నా వాక్యం వైపు, నేను చెప్పిన మాట వైపు చూడు, నేను బలపరుస్తానని చెప్తున్నాడు దేవుడు. నిజంగానే మనకు తెలుసు అబ్రాహాము గురించి. అబ్రాహాము 70 సంవత్సరాలకి దేవుడు పిలిస్తే అక్కడి నుంచి సుమారు 25 సంవత్సరాల వరకు బిడ్డలు లేకుండా ఉన్నాడు. కానీ దేవుడు బిడ్డలు ఇవ్వడం ఏమవుతుందో ఆ విషయాన్ని ముందు చేయకుండా తనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాడు. ఒకవైపు ఈరోజు సతమతం అయిపోతున్న నీ జీవితంలో దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు, ఏదో నేర్చుకోమని చెప్తున్నాడు. అది నేర్చుకో, తర్వాత మిగతా విషయాలన్నీ కూడా దేవుడు మార్చిపోతున్నాడు. ధైర్యంగా ఉంటావా? దేవుని సన్నిధి నీ గృహాన్ని తాకబోతుంది, దేవుని నెమ్మది నీ గృహాన్ని తాకబోతుంది. కళ్ళు మూసుకున్నట్లయితే యోధుడు మీ గురించి ప్రార్థన చేస్తారు. మా తండ్రి, శ్రేష్టమైన నెమ్మది నీ బిడ్డలకి ఇవ్వండి. నీ బిడ్డలను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టవని, నీవు వారికి తోడుగా ఉన్నావని, వారి కొరకు బలమైన సంగతులు నువ్వు దాచించావని నువ్వు మాట్లాడుతున్నావు. అయ్యా, అతి శ్రేష్టమైన నెమ్మది నీ బిడ్డలకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవు, మమ్మల్ని అనాథులుగా చేయవు, నీ మాట ప్రకారంగా నిలబెడతావు అన్న మాట ప్రకారంగా మా తండ్రి నువ్వు అందరినీ ఆదరించమని, యువతిని స్థిరపరచమని, నీ మాట ప్రకారం వారికి బ్రతుకునిచ్చి నడిపించబడుతుంది. యేసునామమున ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఘనమైన కార్యాలు ఈరోజు చేయబోతున్నాడు, ఘనమైన కార్యాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. God bless you. See you tomorrow.